ఇటీవల పోలీసుల ఎదుట సరెండర్ అయిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ సొంత ఊరు జగిత్యాల జిల్లా కోరుట్లకు చేరుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన ఆయనకు కుటుంబ సభ్యులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అసలు వస్తాడో రాడో అనుకున్న తరుణంలో దేవ్జీ ఇంటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సమాజమే కుటుంబం అనుకుని నాడు అడవిబాట పట్టినట్టు దేవ్జీ తెలిపారు. దశాబ్దాల తర్వాత ఇంటికి తిరిగి రావటం ఓ కలలా అనిపిస్తోందన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా మారుతున్న సమాజమని అంటున్నారు దేవ్జీ. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. సమాజమే కుటుంబం అనుకొని ఇంటి నుంచి దాదాపు 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ. అయితే ఇప్పుడు మొత్తం అరణ్యం బాట విడిచేసి తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన పట్టణాన్ని చూసుకోవడానికి ఈరోజు ఆయన రావడంతో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా ఆయన ఈ 4 దశాబ్దాల ప్రయాణం తర్వాత ఇక్కడికి వచ్చాక ఆయన భావోద్వేగ వాతావరణం ఎలా ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దాదాపు 80s వెళ్ళిపోయినారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ పిల్లల్లాగానే ఆడుకున్నారు ఇదే వీధిలో. సో ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది మిమ్మల్ని గుర్తుపడతారు, కానీ మీరు వాళ్ళని గుర్తుపట్టారా? అంటే కొంతమందిని గుర్తుపట్టినా, కొంతమందిని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టినందుకు సారీ. ఒక రకంగా అంటే గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టలేకపోయినా సారీ. అయితే అందరినీ అదే కలవడం అనేటువంటిది ఎవరికైనా ఒక ఆత్మీయతమైన ఫీలింగ్ వస్తుంది కదా, అంతే నాది కూడా. ఇప్పుడు జనరల్ గా మీరు అంటే దాదాపుగా 4 దశాబ్దాల అడవుల్లో ఉన్నప్పుడు మీరు మీ ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఒక పంతాతో వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడన్నా ఇక్కడ మీ పరిసరాలు కావచ్చు, మీరు ఆడుకున్న బాల్యం కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు గుర్తు వచ్చిన దాఖలాలు అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించేది? అంటే ఉద్యమంలోకి వెళ్ళినాము అని అంటే మా ఇల్లు అని కాకుండా మొత్తం దేశమే మా ఇల్లు, లేదా దేశమే మా మొత్తం పట్టణము అని కదా, మా కుటుంబ సభ్యులని కదా అన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అన్నప్పుడు మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది, ఇంటి వాళ్ళని గుర్తొచ్చినా ప్రజలు గుర్తొస్తారు. ఆ ఇబ్బందులే మాకు ఇన్నేళ్ళు 43 ఏళ్ళు 44 ఏళ్ళు నిలబడి మేము ప్రయాణం చేసినాం, పోరాటం చేసినామంటే గుర్తొచ్చేటువంటి జ్ఞాపకాలే ప్రజల కష్టాలు, సుఖాలు. అట్లా సుఖాన్ని శాశ్వతం చేయాలి, ప్రజలందరూ గౌరవప్రదమైన జీవితాని కోసం ఎలాంటి అంతరాలు లేకుండా, కేవలం దోపిడీ ఒకటి కాదండి, గౌరవప్రదంగా ఉండాలి మనుషులందరూ, అది కదా. కాబట్టి సరే, ఇప్పుడు ఒకటి మార్పు అనేది అనివార్యం అంటారు జనరల్ గా. అలాంటిది మీరు రాడికల్ మూవ్మెంట్ నుంచి వెళ్ళి ఇవాళ మళ్ళీ ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది? మీరేం సాధించామనుకుంటున్నారు? ఇవాళ మీ స్టేటస్ ఏంటి? ఇప్పుడు సాధించడము అనేటువంటిది ఒకటి ఏంటంటే దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించాలి. ఆ దిశలో మేము చాలానే సాధించినాము, రాజకీయంగా కానీ ఉద్యమపరంగా కానీ. ఇప్పుడు తెలంగాణ ఈ స్థితిలో ఉందని అంటే దాని వెనుక పునాది ఎవరైనా చెప్తారు, ఉద్యమమైనటువంటిది. కాబట్టి కొంత సాధించినాము, ఇంకా సాధించాల్సింది ఉంది. దానికోసం ఇప్పుడున్నటువంటి నవతరాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో భావాలు పంచుకోవడము, అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా సరే, ఇప్పుడు ఒకటి మీరే అన్నారు తెలంగాణ సాధించిన విషయాన్ని మీరు ప్రస్తావించారు. అయితే మనం చూస్తే స్వాతంత్ర పోరాటం కానీ, భారతదేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవన్నీ కూడా అహింసాయుతంగా జరిగాయి కదా. మీరు సాయుధ పోరాటంని ఎందుకు నమ్మారు? మీరు చదువుకున్న వాళ్ళు ఉండి అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదే అంటే ఇప్పుడు అనేక మార్గాలు ఉంటాయి, అందులో మేము ఎంచుకున్న మార్గం సాయుధ పోరాట మార్గం. దేవ్జీ చెప్తున్న విషయము, దేవ్జీ ఖచ్చితంగా అంటే ఒక భావోద్వేగపూరితమైన వాతావరణంలో ఈ రోజు తన కొరుట్ల పట్టణంలో తన సొంత కుటుంబం దగ్గరకు వచ్చారు. దీంతో ఒక మొత్తంగా మనం చూస్తున్నాం చాలా మంది కూడా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఒక భావోద్వేగపూరితమైన వాతావరణాన్ని కూడా మనం ఆయన ఇంటి వద్ద చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కొరుట్ల నుంచి.